ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ పండుగ వాతావరణంలో కొనసాగుతోంది. ఫిబ్రవరి 1వ తేదీ సెలవు రోజు కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లు అందిస్తున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా వడిగేపల్లి గ్రామంలో మంత్రి సవిత, రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ గంధం చంద్రుడు, జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్తో కలిసి పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం 15 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డును ప్రారంభించారు. ఆ తర్వాత బహిరంగ సభలో 110 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు, మరో 100 మందికి ఉజ్వల పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. ఏం చేశారని జగన్మోహన్ రెడ్డి గారు, నేను 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాను, మళ్ళీ నాకు ఒక అవకాశం ఇవ్వండి అని ఏం ముఖం పెట్టుకుని వెళ్తారు? ఆయనకు నైతిక హక్కే లేదు. ప్రజలకు తేల్చేశారు. ఒక్క ఛాన్స్ ఇచ్చాం, ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ఈ ఆంధ్రప్రదేశ్ 20 సంవత్సరాలు వెనకబడిపోయింది. యువత బాధపడుతున్నారు. మేము ఈ రోజు ఆ రోజు మాట చెప్పాం, మెగా డిఎస్సీ అన్ని ఇస్తామన్నాం, మెగా డిఎస్సీ ఇచ్చాం. మరి పోలీసు కానిస్టేబుల్ పోస్టులు ఇచ్చాం. దగ్గరలో మళ్ళా మెగా డిఎస్సీ ఇవ్వబోతున్నాం, మళ్ళా డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం, పరిశ్రమలు తీసుకొస్తున్నాం. ప్రజలకు అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు ఇలా బెంగళూరు నుంచి రావడం, అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టడం, మరి కులాల మధ్య, మతాల మధ్య, దేవస్థానాలు, ఎవరు దేవస్థానాల్లో కూడా రథాలు కాల్చింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? గతంలో ఈరోజు కల్తీ మద్యానికి ముఖ్య అభ్యర్థి ఆయన కాదా? గజ దొంగలు ఇంకొకరు బయటపడతారు. ఏది వదిలేరు జగన్మోహన్ రెడ్డి గారు? పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో పెన్షన్లు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా కండ్రికలో జరుగుతున్న పింఛన్ల పంపిణీని కలెక్టర్ లక్ష్మీషా ప్రత్యక్షంగా పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం వీరపనేనిపల్లిలో ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి ఉదయాన్నే పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కమలాపురం టీడీపీ కార్యాలయం వద్ద 58 మంది బాధితులకు 39 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం ఉప్పరహల్ గ్రామంలో రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శ్రీ కాలువ శ్రీనివాసులు లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు.